బిస్మిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా. విశ్వాస సోదరులారా, వరాల వసంతం రమదాను మాసమన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. రమదాను మాసం మనలో ఐకమత్యను, సమైక్యతను పెంచే మాసం. మనం కలిసి ఉంటే బలపడతాం, బలపడితే నిలబడతాం, నిలబడితే తలబడతాం. మన హక్కుని మనం సాధించగలం. సామూహిక ప్రార్థనల ద్వారా మన ప్రభువుని మనం ప్రసన్నం చేసుకోగలం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఉద్దేశించి చెప్పిన మాట, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం వఅతసిము బిహబ్లిల్లాహి జమీఅ. మీరందరూ కలిసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి. ఫఇన్ తనాజఅతుం ఫీ షైఇన్ ఫరుద్దూహు ఇలల్లాహి వ రసూలి. ఒకవేళ ఏదేని విషయంలో విభేదాలు చోటు చేసుకున్నట్లయితే ఆ విభేద పరిష్కారానికై అల్లాహ్ను సంప్రదించండి, అల్లాహ్ ప్రవక్తను సంప్రదించండి. ఎందుకంటే విభేదాలు అనేవి మన గాలిని పూర్తిగా పీకేస్తాయి, మనల్ని డోలాయమానంగా తయారు చేసే శక్తి లేని యొక్క సమాజంగా మార్చివేస్తాయి. కనుక రమజాను మాసాన్ని మనం కాస్త పరిశీలించినట్లయితే నెలవంకను చూడడంలో మనకు ఐకమత్యం కనబడుతుంది. ఉపవాసాలు పాటించడంలో మనకు ఐకమత్యం కనబడుతుంది. సహరీ భోజనాల్లో మనకు ఐకమత్యం కనబడుతుంది. ఇఫ్తార్ విందుల్లో మనకు ఐకమత్యం కనబడుతుంది. తరావేహ్ నమాజుల్లో మనకు ఐకమత్యం కనబడుతుంది. ఇలా అడుగడుగున మనం పరిశీలించినట్లయితే రమజాను మాసం మరొక్క మారు మనందరి మధ్య ఐకమత్య ఆత్మను నూరిపోసేందుకు, ఊదేందుకు, మనల్ని బలపరిచేందుకు, నిలబెట్టేందుకు, చెడు శక్తులతో తలబడేలా మనల్ని తీర్చిదిద్దేందుకు మన మధ్య వచ్చింది. కాబట్టి రమజాను మాసం మనకు ఇచ్చే ఈ శిక్షణను సద్వినియోగపరుచుకొని మనమందరం పరస్పరం సోదరుల్లా, అల్లాహ్ యొక్క దాసులుగా ఎదగాల్సి ఉంది, కలిసి ఉండాల్సి ఉంది, అల్లాహ్ ప్రసన్నతను పొందాల్సి ఉంది, కలిసి స్వర్గంలోకి మనం ప్రవేశించాల్సి ఉంది. ఇన్షాఅల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి మధ్య ఐకమత్యను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెంపొందిస్తాడని ఆశిస్తూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరో మంచి మాటతో మళ్ళీ కలుసుకుందాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.